ఈ యూట్యూబర్ ఇండియాతో ఎందుకు పెట్టుకున్నానని ఇప్పుడైతే ఏడుస్తున్నాడు. 2 వీక్స్ బ్యాక్ టైలర్ అనే ఒక అమెరికాకి చెందిన యూట్యూబర్ అయితే మన ఇండియాకి వచ్చి దివాళీ తర్వాత కర్ణాటకలో జరుగుతున్న ఒక ఫెస్టివల్ అయితే రికార్డ్ చేశాడు. అందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కౌడంగ్ ఉంటుంది కదా, దాన్ని కొంతమంది గ్రూప్ మాత్రమే ఒకరి మీద ఒకరు ఇసురుకొని సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇతనైతే అందులో పార్టిసిపేట్ చేసి దాన్ని అయితే వీడియో రికార్డ్ చేసి దానికి పూప్ థ్రోయింగ్ ఫెస్టివల్ అనే ఒక ట్యాగ్ అయితే ఇచ్చి ఎక్స్లోని దానికి సంబంధించిన 2 టీజర్లు అయితే రిలీజ్ చేశాడు. అవి రిలీజ్ చేయగానే అవైతే ఫుల్ గా వైరల్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా. దానికైతే ఇతనికి మన ఇండియన్స్ నుంచి ఫుల్ బ్యాక్లాష్ అయితే వచ్చింది. కావాలనే ఇతను ఇండియన్ టార్గెట్ చేసి ఎవరికి తెలియని ఒక ఫెస్టివల్ కోసం అతను మాత్రమే తెలుసుకొని ఆ విలేజ్ లోకి వెళ్ళి దానిలో పార్టిసిపేట్ చేసి అలా నాన్ స్టాప్ ఒక 2 వీక్స్ నుంచి అయితే ఫుల్ గా రేసిజం అయితే ఇండియా మీద స్ప్రెడ్ చేస్తున్నాడు. ఒక పీక్ స్టేజ్ లో ఎక్స్లో మన ఇండియన్ యూజర్స్ అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఫుల్ గా ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు 2 వీక్స్ నుంచి. ఇండియన్స్ కి ఇంకా ఇతనికి మధ్య ఆన్లైన్ వార్ ఎంత స్టేజ్ కి వెళ్ళిందంటే కొంతమంది మన ఇండియన్స్ అయితే ఇతని ఫోన్ నెంబర్, ఇతని అడ్రస్, ఇతని ఫ్యామిలీ ఫొటోస్, స్పెసిఫిక్ గా వీళ్ళ అమ్మవి, వీళ్ళ స్టెప్ మామ్ వి అండ్ వీళ్ళ బ్రదర్స్ వి, వీళ్ళ సిబ్లింగ్స్ వి అండ్ వీళ్ళ నాన్నది, వీళ్ళ నాన్న అడ్రస్, వీళ్ళ నాన్న చదువుకున్న స్కూలు, వీళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్, ఇలా ఇవన్నీ ఫొటోస్ అడ్రస్ గ్యాదర్ చేసి మొత్తం ఆన్లైన్ లో అయితే పెట్టేశారు. అతని ప్రైవేట్ లైఫ్ మొత్తం అంతా ఆన్లైన్ లోకి అయితే వచ్చేసింది. అండ్ ఇంకొంతమంది వాళ్ళ అమ్మాలివి, వాళ్ళ స్టెప్ మమ్మీ ఫొటోస్ అయితే మార్ఫ్ చేసి ఎక్స్ లోనైతే పోస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇతను ఇండియా మీద రేసిజం చేస్తున్నాడు కదా, అది తట్టుకోలేక. సో ఇతనైతే ఇంకా ఫైనల్ గా గివ్ అప్ అయితే ఇచ్చేసాడు నిన్న. దానికి ఒక స్టేట్మెంట్ అయితే ఎక్స్ లో రిలీజ్ చేశాడు మళ్ళీ. అదేంటంటే, నేను ఇండియన్స్ ని చాలా తక్కువ అంచనా వేసాను. నేను ఆ వీడియో రికార్డ్ చేసింది ఇండియన్స్ మీద రేసిజం అయితే పెంచడానికి కాదు, జస్ట్ అందరికీ ఒక తెలియని ఫెస్టివల్ కోసం అయితే తెలిసేలా చేద్దామని రికార్డ్ చేశాను, అంతకు మించి ఏం లేదు. ఇండియన్స్ 1.5 బిలియన్ మంది ఉన్నారు, నేను మాత్రం ఒక్కనే. నేను వాళ్ళ శక్తి దగ్గర ఏమాత్రం సరిపోను. దయచేసి నన్ను, నా ఫ్యామిలీని ఇక్కడతో అయితే వదిలేయండి అని ఇన్ని రోజులు సెగ్మాలా మాట్లాడి ఇండియన్స్ పైన అంత రేసిజం స్ప్రెడ్ చేసిన వ్యక్తి అయితే సడన్ గా కొలాప్స్ అయితే అయిపోయాడు. నా రియాక్షన్ ఏంటంటే, ఇండియన్స్ మీద ఇంత హేట్రెడ్ స్ప్రెడ్ చేసే ముందు ఒక్కసారైనా ఆలోచించాల్సింది ఇలాంటి కాన్సిక్వెన్సెస్ కోసం. అదేంటి బ్రో, నువ్వు మన ఇండియన్స్ ని సపోర్ట్ చేస్తున్నావా ఆ స్పెసిఫిక్ గ్రూప్ ని అని మీరైతే నన్ను అడగచ్చు. నేనేమంటున్నానంటే, వీడు చేసింది మంచి పని అయితే కాదు. వీడు స్టార్ట్ చేశాడు మొత్తం ఇదంతా. ఇండియా కోసం చాలా మంది చనిపోవడం కూడా రెడీగా ఉన్నారు. మరి కావాలని వీడు హేట్ స్ప్రెడ్ చేస్తే ఇలాంటివి అవ్వడం పెద్ద వింతేం కాదని నేను అంటాను. ఎందుకంటే ఇండియా పాపులేషన్ 1.5 బిలియన్ ఉంది ఆల్మోస్ట్. సో అందరూ ఒకలాగా ఉండరు, అందరూ ఈక్వల్ గా తీసుకోలేరు, అందరూ యాక్సెప్ట్ చేయలేరు. సో ఇలాంటివి ఏమో అవ్వకుండా ఉండాలంటే ఇండియాని క్రిటిసైజ్ చేయకండి, ఇండియన్స్ మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేయకుండా ఉండాల్సింది. ఫస్ట్ తన స్టార్ట్ చేశాడు, తర్వాత మన ఇండియన్స్ దానికి 2 ఐ ఫర్ 1 ఐ అనే లాజిక్ ని ఫాలో అయ్యారు. మొఘల్స్ నుంచి బ్రిటిషర్స్ వరకు, పాకిస్తాన్ నుంచి ఈ టైలర్ గాడి వరకు ఇండియాని అనేవాడు ఎప్పుడు బాగుపడలేదు. మళ్ళీ ప్రూవ్ అయింది.